హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. 2 ఎగ్గులతో వేడి వేడి అన్నంతో ఎగ్ రైస్ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నము పొడి పొడిగా చేసుకోవాలి. అలాగున టేస్ట్ బాగుంది. అప్పటికప్పుడుకు ఎగ్ ఉంటే చాలు, అలాగనే ఎగ్ రైస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వచ్చేసి అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఎగ్ వేసుకోవాలి ఆయిల్లోకి. జీలకర్ర ఎర్రగైనాక అలాగున 2 ఎగ్ వేసుకోవాలి. సింపుల్గా రెడీ అవుతుంది ఇలాగ ఎగ్ రైస్. 5 నిమిషాలు కూడా పడుతుంది టైము. రెండు ఎగ్ అలాగే వేసుకున్న తర్వాత 1 నిమిషం అలాగే ఉండాలి, ఎమ్మడి తిప్పకూడదు. మనం ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఎగ్గు తిప్పక మునిపే కారం వేసుకోవాలి 1 స్పూను. అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము గంటతో తిప్పుకోవాలి. అలాగున అడుగంటకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ అనేది అలాగ ముక్కలుగా రావాలి. మనం వచ్చేసి ఇప్పుడు అన్నం వేసుకోవాలి. వేడి వేడి అన్నము మనము ఆ కళాయిలోకి వేసుకోవాలి. ఎగ్గులోకి అన్నం మెత్తగా అయితే బాగుండదు, పొడి పొడిగా ఉన్నాగానే మనము అలా వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత అలాగంతా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం ఉప్పు అంతా అన్నానికి పట్టేటట్టు తిప్పుకోవాలి. కలర్ బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది. ఉంటలు లేకుండా అన్నం అలాగా గంటతో తిప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము అందులోకి కొద్దిగా ధనియాల పొడి వేయాలి. టేస్ట్ కోసము కొద్దిగా ధనియాల పొడి వేస్తే చాలుగా. సింపుల్గా తొందర రెడీ అవుతుంది అంతే ఫ్రెండ్స్. ఎగ్ రైస్ రెడీ అయింది.